దేశ భాషలందు తెలుగు లెస్స అంటే అర్థం ఏంటో చెప్పండిరా. అంటే దేశంలో తెలుగు తప్ప ఇంకే భాష మాట్లాడకూడదని అర్థం, అంతే కదా సార్? నువ్వు రోజు ఉత్త అన్నం తింటావా లేదా దాంతో పాటు ఏదైనా కూర కలిపి తింటావా? అన్నంతో పాటు పప్పు కూడా కలుపుకుంటాను. నువ్వు చెప్పేది కూడా అలానే ఉందిరా. ఇంకా ఆపు. ఇప్పుడు మనకి 7 సబ్జెక్టులు ఉంటాయి కదండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అందులో తెలుగు చాలా ఈజీగా ఉంటుంది, అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు. మీరు అమ్మా గుడ్. నువ్వురా రవి. సార్ తెలుగు అంటే అమ్మ, మా తెలుగు తల్లికి తెలుగు పదజాలం, తెలుగు పాటలు, తెలుగు సాహిత్యం. అందుకే సార్ ఎందరో మహానుభావులు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అది చూసి నేర్చుకోండి.